అంగన్వాడీలో అమృతం లాంటి ఆహారం అందిస్తున్నాము సామాన్యులకు పేదోళ్లకు అని జబ్బలు తలుచుకుంటున్నారు సర్కారు అధికారులు. కానీ అంగన్వాడీలో అస్సలు మొత్తం ఏం కథ నడుస్తుందంటే ఇగో గీ బాగోతాం ఏందో చూద్దాం పారి. ఇక మరి పాసిపోయిన బువ్వ ఎండిపోయిన గట్కను తరిమేయాలి. ఇక సామాన్యుల పేదోళ్ళ బతుకులలో వెలుగులు నింపాలి, వాళ్ళకు పౌష్టిక ఆహారాన్ని అందించాలి, వాళ్ళను నిత్యము ఆరోగ్యంగా ఉంచాలి అని మరి సర్కారు ఎన్నడూ అంగన్వాడీ కేంద్రాలను తయారు చేసి ఇక మరి ఆ రకంగా మరి ఇక వాళ్ళకు ఇక మరి గర్భిణీలకు బాలింతలకు కోడిగుడ్లు పప్పు షెడ్డయి పడ్డయి పౌష్టికమైన ఆహారం అందిస్తున్నామని చెప్పక తిరుగుతుంటే ఇక గీడ మాత్రము మరి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలము పిన్నారం అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు గర్భిణీలకు ఇగో కుళ్ళిపోయిన ఆ గుడ్లు ఇచ్చి పాడు చేసిరట. ఆ గుడ్లు చల్లకుండా ఉడకబెడితే పప్పుచారు గారినట్టు కాడుతుందట కిందంగా. మరి ఈ గుడ్డు తింటే వాళ్ళు బత్తరా, దవాఖాన పాలుగారా? ఎందుకు సోయి లేదు ఈ అధికారులకు? ఇక ఈ రకంగా ఉందయ్యా మరి అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే ఇక అధికారులు ఇట్లా ఇస్తుర్రు అని పై అధికారులకు మొరైతే చూస్తాము చేస్తామని తడిబట్టేసుకొని కూర్చుంటున్నారట. ఇక మరి సామాన్యుల జీవితాలతోటి ఈ రకంగా ఆటలాడుకుంటే వీళ్ళకి ఏమైనా ఇలంపలం ఉంటుందా? ఆ పుణ్యం దక్కుతుందా? ఎందుకు చేస్తుర్రు? వీళ్ళ జీతాలు ఏమైనా పిచ్చలు మేస్త్రియా? గిసవంటి నిర్లక్ష్య పనులు ఎందుకు చేస్తుర్రు? సామాన్యుల పారాలతోటి ఎందుకు ఆడుకుంటుర్రు అని సోషల్ మీడియా సంఘపులు గరమవుతుర్రులా చూడాలా. మరి వీళ్ళ పంచాయతీ సలగుండా పొడుగు నుంచి పొడుగు దాకా ఇదే పని ఇదే పని ఇదే పని. ఇక మరి ఈ సర్కారు అధికారులకు ఎన్నడూ సోయి వస్తుందో ఏమో కానీ మొత్తానికైతే పౌష్టికాహారం పేరు మీద లోపటంగా చీకటి వ్యవహారం చేసి సామాన్యుల ఉసురు పంచుకుంటున్నాడనులా.